ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ అండ్ వెల్కమ్ టు అవర్ స్పెషల్ ప్రోగ్రామ్ వెల్దీ డే. ఫ్రెండ్స్ ఇన్వెస్ట్మెంట్ అనగానే పర్టికులర్ గా మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్మెంట్ అనగానే మనందరికీ గుర్తొచ్చేది ఫస్ట్ లార్జ్ క్యాప్ లేదా బ్లూ చిప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్. కానీ ఎక్కువగా మనం లార్జ్ క్యాప్ వైపు లేదా స్మాల్ క్యాప్ వైపు పరిగెడతా ఉంటాం. కానీ ఈ రెండింటికి మధ్య ఉండే కరెక్ట్ బ్యాలెన్స్ ఇస్తూ గత 10 ఏళ్లుగా ఇన్వెస్టర్స్ కు అద్భుతమైన సంపదను అందించిన ఫండ్స్ ఏదైనా ఉన్నాయి అంటే అవి మిడ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్. ఇవి లార్జ్ క్యాప్స్ కంటే ఎక్కువ వృద్ధినిస్తూ ఉంటాయి, స్మాల్ క్యాప్ కంటే తక్కువ రిస్క్ ను అందిస్తూ ఇన్వెస్టర్స్ కు హాట్ ఫేవరెట్ గా మార్చాయని చెప్పవచ్చు. అయితే మార్కెట్ ఒడిదుడుకులు ఉన్నప్పుడు మిడ్ క్యాప్స్ కాస్త వాలటైల్ గా ఉంటాయి. దీనికి భయపడకుండా ఉండటానికి అత్యంత సులభమైన మార్గం ఎస్ఐపి, సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. మార్కెట్ ఎప్పుడు పెరుగుతుందో ఎప్పుడు తగ్గుతుందో టైం చేయడానికి ప్రయత్నించకుండా ప్రతి నెల క్రమం తప్పకుండా ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల కాంపౌండింగ్ అనే అద్భుతమైన పవర్ మనకు లభిస్తుంది. లాంగ్ టర్మ్ లో మన పెట్టుబడికి ఇది ఒక రక్షణ కవచంలా పనిచేస్తుంది. మీరు కనీసం 5 నుండి 7 ఏళ్ల కాల పరిమితితో పెట్టుబడి పెట్టాలని ప్లాన్ చేస్తుంటే అండ్ మార్కెట్ లో వచ్చే చిన్న చిన్న మార్పులను తట్టుకోగల ధైర్యం ఉంటే మిడ్ క్యాప్ ఫండ్స్ మీ పోర్ట్ఫోలియోలో ఉండాల్సిన బెస్ట్ ఆప్. ఎందుకంటే ఇవి ఆర్థిక లక్ష్యాలను వేగంగా చేరుకోవడానికి మనకు సహాయపడతాయి. ఈ రోజు ఈ వీడియోలో మనం ఆసక్తికరమైన విషయాన్ని చర్చిద్దాం. గత 10 ఏళ్లలో జస్ట్ 12,000 రూపాయల ఎస్ఐపితో ఏకంగా 35 లక్షల రూపాయల సంపదను సృష్టించిన టాప్ 3 మిడ్ క్యాప్ ఫండ్స్ ఏంటో తెలుసుకుందాం. వీడియోను చివరి వరకు చూడండి. ఇది మీ ఇన్వెస్ట్మెంట్ ప్రయాణానికి చాలా ఉపయోగపడుతుంది. మన వెల్దీ డే రీసెర్చ్ బాక్స్ లో ఫస్ట్ స్టాక్ ఎడల్వైజ్ మిడ్ క్యాప్ ఫండ్. ఈ ఫండ్ డిసెంబర్ 2007 లో ప్రారంభించబడింది. ఎటువంటి సెక్టార్ లేదా స్టైల్ బయాస్ లేకుండా బలమైన వృద్ధి సామర్థ్యం ఉన్న కంపెనీలు ఎంచుకోవడానికి బాటమ్ అప్ విధానాన్ని అనుసరిస్తుంది. ఈ ఫండ్ ప్రస్తుతం 16,848 కోట్ల ఏఎం కలిగి ఉంది. ఈ ఫండ్ ని ఎస్ఐపి ద్వారా కనుక చూస్తే గత 10 ఏళ్లలో నెలకి 12,000 రూపాయలు మొత్తం పెట్టుబడి ఈ 10 ఏళ్లలో 12 లక్షల రూపాయలు అవుతుంది. అది ఇప్పుడు ఏకంగా 33 లక్షలకు పెరిగింది. యాన్యువల్ రిటర్న్ చూస్తే 19.66% వర్కౌట్ అయింది. ఇక ఈ ఫండ్ లో టాప్ 5 స్టాక్స్ గా మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ ఇప్పుడు 3.15% తో ఎలకేషన్ ఉంది. ది ఫెడరల్ బ్యాంక్ 2.88%, బిఎస్సి లిమిటెడ్ 2.65%, ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ లిమిటెడ్ 2.22% అండ్ మ్యారికో 2.15% ఎలకేషన్ తో ఈ ఫండ్ నడుస్తుంది. మన వెల్దీ డే రీసెర్చ్ బాక్స్ లో నెక్స్ట్ ఫండ్ ఇన్వెస్కో ఇండియా మిడ్ క్యాప్ ఫండ్. ఏప్రిల్ 2007 లో ప్రారంభమైన ఈ ఫండ్ దీర్ఘకాలంలో మంచి ఫలితాలను ఇచ్చే స్థిరమైన వ్యాపార నమూనాలను కలిగిన కంపెనీలు గుర్తించడానికి లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ఫండ్ ప్రస్తుతం 11,767 క్రోర్స్ ఏఎం కలిగి ఉంది. ఇక ఎస్ఐపి ద్వారా వెళ్తే గనక గత 10 ఏళ్లలో 12,000 రూపాయల నెలవారీ ఎస్ఐపి అంటే మొత్తం ఈ 10 ఏళ్లలో 12 లక్షల రూపాయలు కనుక ఈ ఫండ్ లో మనం పెట్టినట్టయితే ఇప్పుడు అది 33 లాక్స్ పెరిగింది. యాన్యువల్ రిటర్న్ 19.3% ఉంది. ఈ యొక్క ఫండ్ లో టాప్ హోల్డింగ్స్ గా చూస్తే ప్రెస్టేజ్ ఎస్టేట్స్ ప్రాజెక్ట్ లిమిటెడ్ 6.19% ఉంది, బిఎస్సి 5.88%, ది ఫెడరల్ బ్యాంక్ లిమిటెడ్ 5.44%, ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ లిమిటెడ్ 5.13% అండ్ ఎటర్నల్ లిమిటెడ్ 4.49% తో టాప్ 5 హోల్డింగ్స్ ని కలిగి ఉంది. మన వెల్దీ డే రీసెర్చ్ బాక్స్ లో ఈ రోజు లాస్ట్ ఫండ్ నిపాన్ ఇండియా గ్రోత్ మిడ్ క్యాప్ ఫండ్. అక్టోబర్ 1995 లో ఇనిషియేట్ అయిన ఈ ఫండ్ నాణ్యమైన వ్యాపారాలను సరసమైన ధరలకు ఎంచుకోవడానికి గ్రోత్ ఎట్ రీజనబుల్ ప్రైస్ అనే వ్యూహాన్ని అనుసరిస్తుంది. ఈ ఫండ్ ప్రస్తుతం 47,415 క్రోర్స్ ఏఎం ని కలిగి ఉంది. ఇది ఈ విభాగంలో రెండవ అతిపెద్దది. ఇక ఎస్ఐపి ద్వారా కనుక చూస్తే గత 10 ఏళ్లలో నెలకి 12,000 రూపాయలు అంటే ఈ 10 ఏళ్లకి మనం 12 లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టినట్టు అవుతుంది. అది ఇప్పుడు ఏకంగా 34 లాక్స్ పెరిగింది. అంటే యాన్యువల్ రిటర్న్ 19.96% ఉంది. ఈ ఫండ్ యొక్క టాప్ 5 హోల్డింగ్స్ గా మనం చూస్తే బిఎస్సి 4.21%, ఫోర్టీస్ హెల్త్ కేర్ లిమిటెడ్ 2.76%, ది ఫెడరల్ బ్యాంక్ లిమిటెడ్ 2.57%, ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ లిమిటెడ్ 2.44% అండ్ భారత్ ఫోర్జ్ తో 2.24% తో ఈ టాప్ 5 హోల్డింగ్స్ గా ఉన్నాయి. సో ఫ్రెండ్స్ చివరిగా ఒక్క మాట అండి, మిడ్ క్యాప్ ఫండ్స్ అనేవి లాంగ్ టర్మ్ లో మన వెల్త్ ని పెంచడానికి ఒక పవర్ఫుల్ ఆప్షన్. అయితే ఇవి మార్కెట్ వాలటైల్ కి త్వరగా రియాక్ట్ అవుతాయని గుర్తుంచుకోండి. అందుకే పెట్టుబడి పెట్టేటప్పుడు మనం కొన్ని విషయాలు గుర్తుంచుకోవాలి. మీకు కనీసం 5 నుండి 7 ఏళ్ల సమయం ఉంటేనే వీటిని ఎంచుకోండి. ఎందుకంటే కాలం గడిచే కొద్దీ మార్కెట్ ఫ్లక్చువేషన్స్ ప్రభావం తగ్గిపోతుంది. మీ పోర్ట్ఫోలియో మొత్తాన్ని మిడ్ క్యాప్స్ లో పెట్టేకండి. లార్జ్ క్యాప్ లేదా ఫ్లెక్సీ క్యాప్ ఫండ్స్ తో బ్యాలెన్స్ చేసుకుంటే మీ ఇన్వెస్ట్మెంట్ కొంచెం సేఫ్ గా ఉంటుంది. కేవలం ఎక్కువ రిటర్న్స్ వస్తాయని చూడకుండా కష్టకాలంలో కూడా మంచి పెర్ఫార్మెన్స్ చూపించిన ఫండ్స్ ను దట్టు ఎస్ఐపి పద్ధతిలో ఎంచుకోవడం చాలా తెలివైన పని. చివరిగా ఫ్రెండ్స్, ఏ ఫండ్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేసినా సరే దాని యొక్క పూర్తి హిస్టరీ, ఫండమెంటల్స్ ని ఒకసారి చెక్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ముఖ్యంగా మన యొక్క ఫైనాన్షియల్ ప్లానింగ్, ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్ కి అనుగుణంగా దానిలో ముఖ్యంగా రిస్క్ సామర్థ్యాన్ని బట్టి మాత్రమే నిర్ణయం తీసుకోండి. అండ్ ఫ్రెండ్స్, ఈ 3 ఫండ్స్ గురించి వాటి రిటర్న్స్ గురించి మీకు స్పష్టత వచ్చిందని ఆశిస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. మన ఫ్రెండ్స్ కి ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్ లో ఉంటే వారికి షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వాల్యుబుల్ ఫైనాన్షియల్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు.